ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠం యెషయా గ్రంథం 63వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వస్తున్న ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుస్తూ బొస్రా నుండి బలాతిశయముతో వస్తున్న ఇతడెవరు? నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే, రక్షించడానికి బలాఢ్యుడనైన నేనే. మెస్సియా రెండో రాకడ ఇక్కడ ప్రస్తావించబడింది. తీర్పు జరగబోతోంది. ద్రాక్షగానుగ ఆడుతుంది. రాజ్యస్థాపనకు ముందు తీర్పు. యెషయా 53వ అధ్యాయంలో యేసు ప్రభువుకు సురూపము లేదు, చూడనొల్లని వాడు. గాని ఈ 63వ అధ్యాయంలో వీరాధివీరుడై గంభీర స్వరూపంలో వస్తున్నాడు. ఇది యేసు ప్రభువు రెండో రాకడ, ప్రతిదండన సమయం. యెషయా 61వ అధ్యాయం 2వ వచనాన్ని లూకాసు వార్త 4వ అధ్యాయం 18 నుండి 20వ వచనంతో సరిపోల్చి చూస్తే అర్థమవుతుంది. యెహోవా హితవత్సరము అంటే ఆయన మొదటి రాకడ, దేవుని ప్రతిదండన దినం అంటే రెండో రాకడ. ప్రభువు హిత సంవత్సరం అని రాసి ఉన్న చోట యేసు ప్రభువు ఆగాడు. ఇది ఇప్పుడు నెరవేరింది అని లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు. రెండో రాకడలో మొదట ద్రాక్షగానుగ తొక్కటం అంటే భయంకరమైన తీర్పు వర్ణించబడింది. యేసుక్రీస్తు తీర్పరిగా వస్తున్నాడు. చూడండి, ఆయన ఉగ్రత ఎంత తీవ్రమైనదో గమనించండి. అయితే తీర్పు తరువాత ఆయన ప్రేమ వాత్సల్యములు ఎంత మనోహరమైనవో చూస్తాము. యెషయా 63వ అధ్యాయం 2వ వచనం, నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను తొక్కుతూ ఉండేవారి బట్టల వలె ఉన్నవేమిటి? ఆయన తూర్పు దిక్కు నుండి వస్తున్నాడు. అది ఎదోము ప్రాంతం. ఆయన పాదాలు ఆలివు కొండను తాకుతాయి. ఎదోము, బొస్రా అనే స్థలాలు భౌగోళిక ప్రదేశాలు. ఎదోము శరీరాశలకు సంకేతం. ఆదామీయ సంతానానికి ఎదోము ప్రతీకగా నిలిచిపోయింది. మానవులపైకి తీర్పు వస్తోంది. ఆ రోజుల్లో ద్రాక్ష పండ్లను తొట్టిలో వేసి కాళ్లతో తొక్కేవారు. పండ్ల రసం చింది దానితో వారి బట్టలు తడిసిపోయి ఎర్రగా కనిపిస్తాయి. ఆయన వస్త్రాలు ఎర్రగా ఉన్నవి ఎందుకు అని అడుగుతున్నారు. 3వ వచనంలో ఆయన జవాబు చెబుతున్నాడు. ఒంటరిగా ద్రాక్షగానుగను తొక్కాను. జనములలో ఎవడూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని తొక్కాను. రౌద్రము చేత వారిని అణగద్రొక్కాను. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీ డాగులే. ఈ రక్తం ఆయనది కాదు, వారిది. ఇది ప్రతిదండన దృశ్యం. మొదటి రాకడలో ఆయన తన రక్తం చిందించాడు. గాని ఇది రెండో రాకడ, ప్రతిదండన. మొదటి రాకడలో ఆయన ద్రాక్షగానుగ వలె తొక్కబడ్డాడు. ఇప్పుడు ఆయనే ద్రాక్షగానుగ తొక్కుతున్నాడు. ఇది తీర్పు దృశ్యం. 4వ వచనం, ఆయన అంటున్నాడు, పగ తీర్చుకునే దినం నా మనస్సుకు వచ్చింది. విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చింది. విముక్త ప్రజలను వారి శత్రువుల బారి నుండి విడుదల చేయడానికి వచ్చాను అంటున్నాడు. ఇది ప్రతిదండన, ప్రతీకార చర్య. ఆయన ఉగ్రత నేను చూచి ఆశ్చర్యపడ్డాను. సహాయము చేసేవాడు ఒక్కడూ లేకపోయాడు. ఆదరించేవాడు ఎవ్వడూ లేకపోయాడు.
కావున నా బాహువే నాకు సహాయము చేసింది, నా ఉగ్రత నాకు ఆధారమైంది. శ్రోతలు గ్రహించండి, యేసు శిలువపై తానొక్కడే మనకు రక్షణ తెచ్చి ఇచ్చాడు. రక్షణ తానే ఇవ్వగలడు. ఇప్పుడు ప్రతిదండన కూడా తానొక్కడే జరిగించబోతున్నాడు. 6వ వచనం, కోపము కలిగి జనములను తొక్కివేశాను, ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేశాను, వారి రక్తము నేలపై పోశాను. శ్రోతలు, మానవుని ఆగడానికి అంతం వచ్చేసింది. రాజు తీర్పరిగా రాబోతున్నాడు. ఈ మాటలు కొందరికి రుచించవు. వారు నిప్పుకోడిలాగా తమ తలలను ఇసుకలో దూర్చుకుంటున్నారు. వారికి తెలివి లేదు. ఒకరు చెబితే వినరు. 2000 సంవత్సరాల క్రిందట ఆయన గొర్రెపిల్లగా సాత్వికుడై వచ్చాడు. ఇప్పుడు రెండోసారి ఆయన కొదమసింహమై వస్తాడు. మొదటిసారి అందరూ ఆయనను తిరస్కరించారు. రెండో రాకడ వరకు ఆయన వారికి అవకాశమిచ్చాడు. అప్పటికీ ఆయనను అంగీకరించని వారికి తీర్పే గతి. ప్రకటన గ్రంథంలోని ప్రభువు ఉగ్రత ఎంత తీవ్రమైనదో గుర్తించండి. ప్రకటన 16వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించండి అని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పింది. మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము ముద్రగలవారికి, దాని ప్రతిమకు నమస్కారము చేసేవారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టింది. రెండో దూత తన పాత్రను సముద్రములో కృమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదయింది. అందువలన సముద్రములోనున్న జీవజంతువులన్నీ చచ్చాయి. మూడో దూత తన పాత్రను నదులలో జలధారలలో కృమ్మరింపగా అవి రక్తమయ్యాయి. అప్పుడు జలముల దేవదూత అన్నాడు, వర్తమాన భూతకాలములలో ఉండే పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చావు. దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చావు గనుక నీవు న్యాయవంతుడవు. అప్పుడు బలిపీఠం ఏమన్నది? అవును ప్రభూ, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు, న్యాయములు. కొందరంటారు, పాత నిబంధనలోని దేవుడు కఠినుడు, కొత్త నిబంధనలో దేవుడు ఏమీ అనడు, ప్రేమమయుడు. అవునుగాని ప్రకటన గ్రంథం కొత్త నిబంధనలోనిదే కదా. ఆయన కనికరం, కోపం రెండూ సమతూకంలో ఉన్నాయి. ఆయన కోపం పరిశుద్ధమైనది. గ్రహించండి. తిరిగి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం నుండి వినండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారము ఇవ్వబడింది. మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించారు. గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు. ఇంత జరిగినా వారు పశ్చాత్తప్తులు కారు. ఈజిప్టులో ఫరోలాగా వారి హృదయాలు కఠినమైపోయాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కృమ్మరింపగా దాని రాజ్యాన్ని చీకటి కమ్మింది. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకుంటున్నారు. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించారు గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు. పాత నిబంధన, కొత్త నిబంధన దేవుడు ఒక్కడే. ఆయన విధానాలలో సమతూకం ఉంది. ధర్మశాస్త్రంలో ప్రేమ ఉంది, ప్రేమలో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం కూడా దేవుడిచ్చిందే కదా. తీర్పు భయంకరమైనది, నిజమే. ఆయన రెండోసారి తీర్పరిగా వస్తాడు అనే వాస్తవాన్ని మనము ఎన్నటికీ మరువకూడదు. అంత ఉగ్రతలో కూడా దేవుడు కనికరాన్ని వ్యక్తం చేస్తున్నాడు. యెషయా 63వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానం చేస్తాము.
తన వాత్సల్యమును బట్టి, కృపాబాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేస్తాను. ఇప్పుడు దేవుని కనికరం ప్రస్తావించబడింది. ఆయన మహాపరిశుద్ధత మహిమాన్వితమైనది. ఆయనను స్తుతిస్తాము. ఆయన మహాతేజోమయుడు, అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడు. ఆయన తేజస్సు దురవగాహమైనది. అదే సమయంలో ఆయన ప్రేమ, వాత్సల్యం, కనికరము గల దేవుడు. ఆయన సౌజన్యమూర్తి. ఆయన తీర్పు దృష్ట్యా ప్రజలు వెంటనే పశ్చాత్తప్తులవడం ఎంతో అవసరం. ఇది ఆధ్యాత్మికంగా అత్యయిక పరిస్థితి. 8వ వచనం, వారు నా జనులని, అబద్ధములాడనేరని పిల్లలని అనుకున్నవాడై ఆయన వారికి రక్షకుడయ్యాడు. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు, అన్యులు కూడా విశ్వాసులవుతారు. ఆ సమయంలో సంఘం పరలోకానికి ఎత్తబడి ఉంటుంది. తన వారు అబద్ధాలాడరని దేవుడు చెబుతున్నాడు. అలాంటి వారికి ఆయన రక్షకుడు. ఆయనకు అనుకూలమైన బ్రతుకు మనది. మనం అబద్ధాలాడకూడదు. అబద్ధపు బతుకులు ఆయన దృష్టిలో అసహ్యకరమైనవి. 9వ వచనం, వారి యావద్బాధలో ఆయన బాధ నొందాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ప్రేమచేతను, తాలిమిచేతను వారిని విమోచించాడు. పూర్వదినములన్నిట ఆయన వారిని ఎత్తుకుంటూ, మోసుకుంటూ వచ్చాడు. ఆయన సన్నిధి దూత అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తే. అవతారానికి ముందు యేసు ఈ విధంగా అడపాదడపా ఈ లోకానికి వస్తూ పోతూ ఉండేవాడు. మన దేవుడు తన ప్రజల శ్రమలను, హింసలను పంచుకుంటున్నాడు. మన తండ్రి సానుభూతి కనికరంతో కూడినది. దేవునికి మనమంటే ఎంత ప్రేమ, సానుభూతి, తాలిమి. తల్లి బిడ్డను ఎత్తుకొని మోసినట్లు ఆయన మనల్ని మోస్తాడు. మన భారమంతా ఆయన వహిస్తాడు. 16వ వచనం, అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి అయ్యాడు. చాలామంది క్రైస్తవులు తమలో ఉన్న పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు, దుఃఖపరుస్తారు, ఆర్పుతారు. మనలో ఉన్న అంతర్వాణి పరిశుద్ధాత్మ. మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారము కలదు. ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మ నడుపుదలకు లోబడండి. తిరుగుబాటు మనస్తత్వము గలవారిలో పరిశుద్ధాత్మ నివసించడు. పరిశుద్ధాత్మకు అవిధేయులైతే దేవునితో పోరాడిన వారవుతారు. జాగ్రత్త. 11వ వచనం, అప్పుడాయన పూర్వజనములను, మోషేను, తన జనులను జ్ఞాపకం చేసుకున్నాడు. వారు అనుకున్నారు, తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి? శ్రోతలు, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒకటే, పరిశుద్ధాత్మ. ఆయనే ఈ కార్యములన్నిటికీ కర్త. ఇశ్రాయేలు చరిత్రను దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈజిప్టులో ఫరో బారి నుండి దేవుడు వారిని కాపాడిన విధం ఎంతో గొప్పది. 14వ వచనం, పల్లమునకు దిగే పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేశాడు. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించావు. పరము నుండి చూడు, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించు. నీ ఆసక్తి ఏది? నీ శౌర్యకార్యములేవి? నా ఎడల నీకున్న జాలి, నీ వాత్సల్యత అణిగిపోయాయా? 16వ వచనం, మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్మును ఎరుగకపోయినా, ఇశ్రాయేలు మమ్ములను అంగీకరించకపోయినా, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. శ్రోతలు వింటున్నారా?
ఇశ్రాయేలు జాతికి దేవుడే తండ్రి. అయితే వ్యక్తిగతంగా ఏ ఇశ్రాయేలీయుడు దేవుణ్ణి తండ్రి అని సంబోధించి ఉండలేదు. పాత నిబంధనలో జాతిపరంగా దేవుణ్ణి తండ్రి అన్నారు. అది సామూహిక పితృభావన. అయితే కొత్త నిబంధనలో ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా దేవుణ్ణి నా తండ్రి అని పిలువగలడు. అలాగే అబ్రహాము జాతిపరంగా తండ్రి. దేవుడు జాతిపిత అనే భావన పాత నిబంధనలో ఇశ్రాయేలీయులలో ఉన్నది. 17వ వచనం, యెహోవా, నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేశావు? నీ భయము విడుచునట్లు మా హృదయాలను నీవెందుకు కఠినపరిచావు? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రాల నిమిత్తము తిరిగిరా. శ్రోతలు, వీరి దీన ప్రార్థన విన్నారా? దేవుడే జోక్యం కలిగించుకోవాలి, లేకపోతే వీరి స్థితి మరీ అధ్వాన్నమైపోతుంది. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశాన్ని అనుభవించారు. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును తొక్కి ఉన్నారు. నీ పరిపాలన ఎన్నడూ ఎరుగని వారి వలె అయిపోయాము. నీ పేరెన్నడూ పెట్టబడని వారి వలె అయ్యాము. చూచారా, ఇప్పుడు వారు పూర్తిగా దేవునికి లోబడుతున్నారు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు కూడా దేవునికి తమను తాము సమర్పించుకోవాలి. దేవునికి వీరంతా వ్యక్తిగతంగా సజీవ యాగమైపోవాలి. అనేకులు దేవునికి యాగమైపోవడానికి భయపడుతున్నారు. దేవుని ప్రేమను వాత్సల్యాన్ని వీరు గ్రహించలేకపోతున్నారు. దేవుని మధుర ప్రేమను వీరు రుచిచూస్తే వదలరు. దేవుని తీర్పు కఠినమే కాని ఆయన ప్రేమ ఎంతో మృదువైనది. ఆయన తీర్పరిగా ద్రాక్షగానుగ తొక్కటానికి త్వరలో వస్తాడు. ఆయన ఉగ్రత అనే ద్రాక్షగానుగ మనకు గొప్ప హెచ్చరిక. దేవుడు నిన్ను భయపెట్టడానికి, బెదిరించడానికి ఈ మాటలు చెప్పటం లేదు. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ ఎంతో ప్రగాఢమైనది. ఆయన పవిత్ర ప్రేమ నిర్నిబంధమైనది, శాశ్వతమైనది. జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం దేవుడంటున్నాడు, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరించగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు. శ్రోతలు, వీరి ప్రార్థన నిష్ఠురంలాగా ధ్వనిస్తోంది గదూ. దేవా, ఎందుకు మమ్మల్ని పడిపోనిచ్చావు అంటారేమిటి? తమ బాధ్యతలను మరిచి కావాలని పడిపోయి, దేవా ఎందుకిలా జరగనిచ్చావు అనడం ఇశ్రాయేలుకు పరిపాటి. వీరు తమ స్వాస్థ్యాన్ని కొద్ది కాలమే అనుభవించారు. శత్రువులు ఎక్కువ కాలం తమ వాగ్దత్త భూమిని ఆక్రమించుకొని పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచారు. గత కాలంలో దేవుడు వీరికి ఎన్నో మేళ్లు చేశాడు. ఆయన కృపాతిశయం, వాత్సల్యం, కృపాబాహుళ్యం, ఆయన మహాకనికరం, ఆయన ప్రేమ, తాలిమి ఎంతైనా కొనియాడదగినవి. ఇశ్రాయేలు చరిత్ర అంతా అడుగడుగునా తిరుగుబాటే. నిర్గమకాండం మొదలుకొని క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు ఎప్పుడూ దేవునికి తిరుగుబాటే. అందుకే వారు అన్యజాతుల మధ్యకు ఈ విధంగా చెదరగొట్టబడ్డారు. వీరు పరిశుద్ధాత్మను విసికించారు, దుఃఖపరిచారు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ అన్ని యుగాలలో ఉండి పరిచర్య చేస్తూనే ఉన్నాడు. మోషే కాలంలో వీరి తిరుగుబాటు అంతా ఇంతా కాదు. మమ్ములను నడిపించిన దేవుడేడీ అంటూ మోషేను తెగ విసికించారు. ముగింపులో 2 తెస్సలోని 1వ అధ్యాయం 8వ వచనంలో ఆర్మగెద్దోను యుద్ధ ఫలితాలు క్లుప్తంగా చెప్పబడినవి వినండి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరిచే దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేసేటప్పుడు, విశ్వాసులారా, మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం
దేవునికి న్యాయమే. ప్రియ శ్రోతలు, ఎదోము అంటే ఏశావు. ఇతడు ఇస్సాకు కుమారుడే. అయినా ఇశ్రాయేలుకు ఆగర్భ శత్రువయ్యాడు. ఇశ్రాయేలుకు ఎట్టి విపత్తు సంభవించినా ఎదోము హర్షించాడు. ఎవరో వస్తున్నారు, ముట్టడిస్తారేమో అని భయంతో కావలివాడు చూస్తున్నాడు. ఆ వచ్చేది ఎవరో కాదు, ప్రభువే. జయశాలి, విజేతగా వస్తున్నాడు. శత్రు సంహారము చేసినందున ఆయన వస్త్రాలు రక్తం చేత తడిసిపోయి ఉన్నాయి. బొస్రా అనేది ఎదోము ప్రాంతంలో ఒక ప్రదేశం. ఈ అధ్యాయంలో 10వ వచనంలో వారు తిరుగుబాటు చేసి ఆయన ఆత్మను దుఃఖింపచేశారని చెప్పబడింది. కావాలని పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు దేవునికి విరోధులవుతారు. పాత నిబంధనలోని ప్రవక్తల గ్రంథాలలో యెషయా మాత్రమే ఎక్కువసార్లు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 28 నుండి 32వ వచనం వరకు ఇదే అంశం ప్రస్తావించబడింది. అపవాదికి చోటియ్యకండి, వినేవారికి మేలు కలిగేటట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయకలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమించండి. ప్రియ సోదరీ సోదరులారా, మన జీవిత విధానంలో శరీరానుసారమైన వైఖరులుంటే పరిశుద్ధాత్మ మనలోనే ఉండి దుఃఖిస్తాడు. మన భాష, మన భావజీవితం, మన వైఖరులు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా జాగ్రత్తగా ఉండాలి. క్షమాగుణం వల్ల పరిశుద్ధాత్మ ఎంతో సంతోషిస్తాడు. యేసు మనలను ప్రేమించినట్లే మనము ఒకరిని ఒకరము ప్రేమిస్తే పరిశుద్ధాత్మ ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. యెషయా ఈ అధ్యాయంలో దేవుని కృపాకార్యాలను జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు శత్రువులను దేవుడే ఎదుర్కొని జయించాలి అని ప్రార్థించాడు. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.